గ్రూప్ నోటిఫికేషన్ సంబంధించి మాజీ టీజీపీఎస్సీ అంటే అప్పుడు మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణిపై గంటా చక్రపాణి మాట్లాడిన వ్యాఖ్యలపై మనతో స్పందించడానికి సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ ఉన్నారు. అన్న ఏంటి గంటా చక్రపాణి వ్యాఖ్యను ఎట్లా చూస్తున్నారు? ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు పూర్తిగా పేపర్ లీకులై ఇయాటికి ఆయన పీరియడ్లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్కు నంబర్ 1 ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఫోటో అయిన ఇవ్వగలుగుతాడా? పోనీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అటువంటి ఆ ఎన్ఆర్ఐ మార్క్ షీట్ను బయట పెట్టగలుగుతావా? దమ్ముంటే గంటా చక్రపాణి 2016 గ్రూప్ 1 ఎగ్జామ్లో స్కామ్ జరగలేదని చెప్పి దీనిపైన ఎంక్వైరీ చేయమని నువ్వు దమ్ముంటే, నీ పీరియడ్లో అవినీతి జరగలేదని నీకు నమ్మకం ఉంటే నువ్వు లెటర్ పెట్టు విజిలెన్స్కు, సిబిఐకి లెటర్ పెట్టు. నువ్వు నీ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకోనికి అప్పటి దొంగతనాలపైన ఎంక్వైరీ చేయొద్దనే ఉద్దేశంతో నువ్వు ఆయనను జోకుడు గాలం వేసుకుంటా ఈరోజు ఆయన జోకే ప్రయత్నం చేస్తూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో పోయి నువ్వు చెంచాగిరి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇది నీ 2016 నోటిఫికేషన్ల కోర్టు కేసులు ఎన్నున్నాయి? ఆ కోర్టు కేసులన్నీ హేతుబద్ధమైనవే. అవి ఈ రోజు వరకు అవి లైవ్లో ఉన్నాయి. అవి కొట్టేయలేదు. అవి బెంచ్ మీదకి వచ్చిన రోజున నువ్వు లోపలికి పోతావు. నువ్వు ఆ బెంచ్ మీదకి వస్తలేవు. ఈరోజు అప్పుడు అక్రమంగా నియామకాలు జరిగినటువంటి ఈరోజు ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు తమ పవర్ను ఈరోజు వాడుతూ ఉన్నారు. టాప్ 10 మంది ఏ విధంగా వచ్చిండ్రో అందరికీ తెలుసు. ఎవరెవరి పాత్ర ఉందో అందరికీ తెలుసు. ఇందులో ముఖ్య ఫస్ట్ లైన్లో నువ్వే ఉంటావు. నేను అందుకనే టీఎస్పీఎస్సీ అయినప్పుడు గంటా చక్రపాణి పీరియడ్లోకి వెళ్ళి జరిగినటువంటి ఎగ్జామ్కి వెళ్ళి జనార్దన్ రెడ్డి వరకు ఈ అన్నీ కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పిన. కానీ ఈరోజు వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తలేరో నాకు అర్థమవుతలేదు. చేయొద్దనే నీయసంటి చెంచాగిరి స్టేట్మెంట్లు ఉన్నాయా అనే నాకు అర్థమవుతుంది. ఈరోజు సిట్టు అనేది వేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. సిట్టు ఏమైంది? సివి ఆనంద్ గారి కింద ఏఆర్ శ్రీనివాస్ అనేట ఆయన ఎవరికైతే 4 వారాల జైలు శిక్ష 2,000 రూపాయల పనిష్మెంట్ పైననో ఆయన సిట్టు హెడ్గా పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఆ సిట్టు అప్పుడు ప్రభుత్వం పెట్టింది. మరి ఆ సిట్టు ఏమైంది? ఈరోజు ఇయాల్టి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు బయట పెడతారు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసిన సిట్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా మళ్ళీ సివి ఆనంద్ గారు మళ్ళీ సిపి గారు వచ్చిండ్రు. ఇప్పుడైనా సిట్టు బయట పెడితే అంతేకాకుండా గంటా చక్రపాణి పీరియడ్లో జరిగిన ప్రతి పరీక్ష పైన కూడా ఎంక్వైరీ జరిగితే ఈరోజు అసలు కథలు బయటకు వస్తాయి. కోర్టులలో పోవద్దని నువ్వేమని చెప్పనికి? అదే అన్యాయం జరిగితే, ఆడ దొంగతనం జరిగితే, ఆడ పేపర్లు లీక్ అయితే, నీ టీఎస్పీఎల్ అక్రమాలు జరిగితే, అక్రమార్కులు ఇంకా అందులో ఉంటే కోర్టుకు పోతారు. అంటే కోర్టుకు పోవడం వల్ల సమయం వృధా తప్ప ఇటువంటి కేసులు కోర్టులో ఏం వీగిపోతాయి తప్ప ఏం జరగదు కోర్టుల వల్ల అని చెప్తున్నారు. అవును, ఇటువంటి దొంగలు మేనేజ్మెంట్ చేస్తున్నానే కదా ఈయన చెప్తున్నది. ఈరోజు గంటా చక్రపాణి ఒక కామన్ మ్యాన్గా వచ్చినట్టు మాట్లాడతలేడు. ఇవాళ కల్వకుంట్ల చక్రపాణి లెక్క, అనుమల చక్రపాణి లెక్క నువ్వు ఫీల్ అవుకుంటా ఈరోజు సామాన్యమైన విద్యార్థులు వాళ్ళు ఎంత కష్టపడి పైకి వస్తారో నీకు తెలుసా? ఈ లుచ్చా మాటలు నువ్వు ఒక మేధావి లెక్క ఫీల్ అయ్యేది మొన్నటిదాకా. నువ్వు కోదండరాము మీరంతా ఈరోజు లుచ్చావతారాలు ఎత్తిండ్రు. ఈ తెలంగాణ మేధావులు అనేటోళ్ళు ఎవరైతే తెలంగాణకు మేము టార్చ్ బేరర్స్ అని చెప్పుకొని తిరిగినారో ఈరోజు తెలంగాణను కబలించుకుపోయిన దొంగలకు మీరు సద్దులు కట్టేటోళ్ళు, మీరు పెద్ద గజ దొంగ లెక్క ఈరోజు మారిండ్రు. మీరు కోర్టులో పోవద్దని నువ్వేమని చెప్పనీకి? నీకేం సంబంధం కోర్టులో పోవద్దని? 29వ జీవో ప్రకారం 20 జీవో వల్ల ఈరోజు రిజర్వేషన్లు లేకుండా పోయినాయి. నీకు తెలుసా? నీకు అది దాని మీద కోర్టులకు పోరా? అది అన్యాయం జాదా? దాని గురించి ఎందుకు మాట్లాడను? ఈరోజు నువ్వు దళితుడమై ఉంటావు, దళిత కోటాలో ఈరోజు నువ్వు పైకి వచ్చినావు. సరే, తక్కిన వాళ్ళకు కూడా ఆ ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడాలన్నా వద్దా? నువ్వు వీటిపైన మాట్లాడద్దు, వీటికి పోవద్దు, మీరు కోర్టులకు పోయినా వేస్ట్ అంటే నీ అసలు లుచ్చాగాళ్ళు ఉంటే మరి కోర్టుకు ఎట్లా పోతారు చెప్పండి? లుచ్చా టీపీఎస్సీ చైర్మన్లు ఉంటే కోకుండా నీ వారసత్వమే. నీవు జనార్దన్ రెడ్డి, ఇవాళ మహేందర్ రెడ్డి, ఇదే వారసత్వం కొనసాగుతుంది కదా ఇవాళ వరకు అదే. నేను ఇవాళకి చెప్తున్నా. ఈరోజు జంకోల మొన్న జూలై 15వ తారీఖు ఎగ్జామ్ అయింది. ఈరోజు మీకు జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టకుండా డైరెక్ట్ సెలక్షన్ పెట్టేసిండ్రు. మన గురుకులంలో అదే విధంగా పెట్టిండ్రు. ఈరోజు ప్రతి ఎగ్జామ్ స్కామ్ అవుతుంది బ్రదర్. ప్రతి ఎగ్జామ్ స్కామే అవుతుంది.
జంకోడు ఎంతమంది పరీక్ష హాజరైనరో ఇవాళ దాకా వెబ్ నోట్ పెట్టలేదు. అరే ఎన్నో ఓపెన్గా జరుగుతుంది, కోర్టులో పోతే ఇంకా ఎక్కడ పోతారు? అఫ్కోర్స్ కోర్టులో కేసులు లాగుతున్నారు, న్యాయం జరుగుతుందా వేరే. కానీ అది తప్ప ఇంకేమన్నా ఉందా? చక్రపాణి నువ్వు చెప్పు, అది తప్ప ఏమన్నా ఉన్నదా? దేవుడు మీ అందరం కలిసి మీకు లంచాలు ఇస్తే మీరు ఏమైనా చేస్తారా? నేను అందుకని చెప్తున్నా, ఇక ఇవన్నీ వద్దు భయ్, ఇవన్నీ ఇప్పుడు పరీక్షలు గిరీక్షలు ఇవన్నీ వద్దు. ఎక్కడో ఊర్లలోకి వెళ్ళి వచ్చి పొలాలు అమ్ముకొని ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఊబర్ ర్యాపిడోలు నడుపుకుంటే చదువుతున్నారు. సపరేట్గా మీరు వేలంపాడే పెట్టేయండి. అది ఆ సలహా లేకుంటే గంట చక్రపాణి ప్రతి నౌకర్లకు వేలంపాడే పెట్టుండ్రబ్బా. ఎస్సీకి ఇంత రేటు, బీసీ పోస్టులకు ఇంత రేటు, హ్యాండిక్యాప్డ్ పోస్టులకు ఇంత రేటు, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంత రేటు వేలంపాడే పెట్టుండ్రి. ఎల్బీ స్టేడియంలా చెప్పేయి, అది లెటర్ పెట్టు. నువ్వు తప్పించుక తిరుగుతున్నావు కదా, 2016 స్కామ్లో తప్పించుక తిరుగుతున్నావు, దొంగవు నువ్వు. 2016లో అక్రమం జరిగింది గ్రూప్ 1 ఎగ్జామ్లో, ఇది 100% జరిగింది. నీకు దమ్ముంటే గ్రూప్ 1 ఫస్ట్ ర్యాంక్ ఆ లేడీ ఎన్ఆర్ఐ లేడీ యొక్క క్వశ్చన్ నువ్వు ఆ మార్క్ షీట్ తీసుకొని బయటికి రాను, ఆ పేపర్ తీసుకొని బయటికి రాను దమ్ముంటే. అప్పుడు జరిగిన అవకతవకలు ఇప్పుడు బయటికి వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనుకోవచ్చా? 1000%. ఎందుకంటే అవి ఇవాళ కోట్ల లాగింగ్లో ఉన్నాయి, లైవ్లో ఉన్నాయి. అవి ఏ క్షణాన బెంచ్ మీదకి వచ్చిందో ఆ రోజున కొంప మునుగుతుంది. ఆ 10 మంది టాప్ 10 మంది అయితే పక్కా 100% వాళ్ళు నాకు పేర్లతో సహా తెలుసు బ్రదర్. నాకు 10 మెంబర్స్ పేర్లతో సహా తెలుసు. పేర్లతో సహా నేను సిబిఐకి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన, ఆ రోజు ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్కి కంప్లైంట్ ఇచ్చిన, చాలా యాక్టివ్గా పనిచేసిన. ఇవాళకి కూడా వాళ్ళందరూ కూడా కేసులు లైవ్లో కోర్టులో అదే విధంగా ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద అడ్వకేట్ సుధీర్ ఏదో ఉన్నది, 3-4 అడ్వకేట్ల పేర్లు కూడా నాకు తెలుసు, నడుస్తున్నాయి అవి. ఆయన కేవలం దానికోసమే ఈరోజు లాబింగ్ కూడా నడుస్తుంది. కోదండరాం ఉన్నారు కదా వీళ్ళని కాపాడడానికి. కోదండరాం పని ఏంటంటే ఈ దొంగలందరికీ మీడియేటింగ్ చేస్తారు. ఈయననేమనకు, ఆయనకేమనద్దు, ఈయనదేమనద్దని మీడియేటింగ్ చేసుకుంటూ ఉన్నారు, బ్యాలెన్సింగ్. ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డి కూడా ఏమంటలేడు. గత ప్రభుత్వంలో చేసిన ఒక హైడ్రా గిడ్రా కొత్త పట్టుకొస్తుంది, కానీ పాత దొంగలందరూ జనార్దన్ వదిలేసిండా? ఏది టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ను వదిలేసిండా? గొర్రెల స్కాము లక్ష్మారెడ్డిని వదిలేసిండా? నీకు శ్రీనివాసరెడ్డి ట్రాన్స్ఫర్తోని ఫోన్ ట్యాపింగ్ కూడా పోయిందా, గోవిందానా అయిపోయిందా? నీకు ఏది శ్రీనిధి లక్షల సిమ్లు ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి ఆయన దగ్గరనే కొనసాగుతూనే ఉండా? నవీన్ మిట్టల్ నీ దగ్గరనే ఉండా? ధరణి పోయినట్టేనా? ఇక ఏమున్నది, ఏమవుతుంది ఎంక్వైరీ? ఏం లేదు. ఈరోజు వీళ్ళందరూ కూడా అందరూ అన్ని దొంగతనాలలో వీళ్ళందరూ కూడా షేర్ హోల్డర్సే. ఈరోజు కాంగ్రెస్ ప్రవక్త లెక్క మాట్లాడు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ లెక్క, ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ లెక్క ఈరోజు గంట చక్రపాణి చిలక పలకలు పలుకుతుండు. ఎందుకంటే ఆయన దొంగతనాలు బయటికి రావద్దు, అంతకుమించి ఏం లేదు. 2016లో దొంగతనం జరిగిందనేది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. అది ఈయన హయాంలో జరిగింది. ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి స్పీచ్లు ఇస్తుండు. గంట చక్రపాణి అనేటువంటి సిగ్గు లేకుండా బయటకు వచ్చి స్పీచ్ ఇస్తుండు. నీ పీరియడ్లో దొంగతనం జరిగింది గంట చక్రపాణి. పరీక్షలు రాసుకోవాలంటే విద్యార్థులు ప్రశాంతంగా చదువుకోవాలి, కానీ కోర్టులకు వెళ్ళినంత మాత్రాన ఏం జరగదు. ప్రశాంతత అనేది మీ మనసుల్లో ఉంటుంది. కోర్టులో కేసులు వేసినంత మాత్రం ఏం జరగదు అనుకుంటా. మళ్ళీ యూపీఎస్సీకి సంబంధించి ఎలాంటి కేసులు జరగట్లేదు. ఓన్లీ మనకు మాత్రమే ఎందుకు ఇన్ని కేసులు వేస్తున్నాయి. కోర్టు ఎప్పుడు సుమాటుగా తీసుకోవట్లేదు. మీరే వెళ్ళి కేసులు వేసుకుంటున్నారు, మళ్ళీ మీరే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ జరుగుతున్నాయి, మళ్ళీ పోస్టులు కావని చెప్పి మీరే లొల్లి చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా వస్తారు దాన్ని? ఇవి దగుల్బాజీ మాటలు అంటారు. ఈరోజు గంట చక్రపాణి అనేటోడు చెల్లని నోటి గీతలు ఎక్కువ లెక్క ఒక దొంగబై నీతి వల్లిస్తున్నారు. చదువుకుంటూ మేము అమ్ముకుంటేటోళ్ళు అమ్ముకుంటా ఉంటాం అంటున్నావు. ఈరోజు నీ వారసత్వం కొనసాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంత దారుణంగా రాలే, ఇంత ఘోరంగా జరగలే. ఒకటో రెండో ఏమో జరగచ్చు, కానీ ఏది 1-2 పోస్టులు ఒక ఎగ్జామ్లల్లో. అరే మీరు మొత్తం పేపర్ రూములు పెట్టి అమ్మి పాడేస్తుంది. మీరు మొత్తం దగ్గరుండి మొత్తం వేలం పాడబెట్టి అమ్మి పాడేస్తుంది మీరు పేపర్లు. ఈరోజు రూమ్లలో కూర్చొని అవి చదువుతూ ఉంటావు, నువ్వేమో అమ్మకానికి పెడతావు. నువ్వు అమ్మకానికి పెడతావా? ఇసొంటోని మీరు చీఫ్ గెస్ట్లో పిలిచేటోళ్ళు కూడా సిగ్గుపడాలి. మీరు ఇసొంటి దగులుబాజీ కానీ ఇంటర్వ్యూ చేసి మీరు పెట్టుకొని ఇంటర్వ్యూ చేసేటోళ్ళు సిగ్గుపడాలి. మీరు ఇసొంటి లఫంగి కానీ తీసుకొని వచ్చి ఈరోజు 2016 ఎవరైతే ఇంటర్వ్యూలు చేసిండ్రో, కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎవరైతే పిలిచిండ్రో, 2016లో ఏం జరిగింది, నీ హయాంలో అక్రమం జరగలేదా అనే ప్రశ్న మీరు ఎందుకు అడగలేదు? ఆ రోజు గ్రూప్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళది కానీ ఫస్ట్ టాప్ 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు లేకుండా వాళ్ళ ఫోటోలు ఎందుకు మీరు ఏది విజయ సోపానాలలో వాళ్ళ ఎందుకు లిఖించలేదు అని చెప్పేసి ఎందుకు అడగలేదు? వీళ్ళు కోచింగ్ సెంటర్లు ఎందుకు అడగలేదు? ఈ కోచింగ్ సెంటర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా వీళ్ళతోని? ఒక టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ తీసుకొని వచ్చినప్పుడు నీ పీరియడ్లో అక్రమాలు జరిగినాయని వీళ్ళు ఎందుకు అడగలేదు?
కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ కలిసి ఈరోజు మధ్యలో పెట్టుకొని ఈరోజు ఒక కమిటీ కూడా వేసిండ్రు ఏదో దీనిపైన. ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లెక్క తయారైపోయి, ఒక ఇన్నర్ గ్రూప్ లెక్క తయారైపోయి రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకునే పని మీద, లేకుంటే వీళ్ళ పైన ఎటువంటి కొరడా జులిపించకుండా, వీళ్ళు చేసిన అక్రమాలపైన ఎంక్వైరీలు జరగకుండా ఈరోజు వీళ్ళు చెంచాగిరి గంట చక్రపాణి అనేటోడు పెద్ద చెంచాగిరి పని చేస్తుండు. ఇద్దరు ముగ్గురు పేపర్ లీక్ చేస్తే చాలా మంది లక్షల మందిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, పేపర్ ఎందుకు రద్దు చేయాలి, లేకపోతే పోస్ట్ పోన్ ఎందుకు చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. అవునబ్బా, ఇప్పుడు గ్రూప్ 2 ఆయన మాట్లాడిన గ్రూప్ 2 గురించి 3 లక్షల మంది 3.5 లక్షల మంది నష్టపోయినరు. 900 అంటే గంట చక్రపాణి అంటే ఎంత అవలేగాడంటే, ఇప్పుడు 9 పేపరు 9 గంటలకు 9 మందికి లీక్ అయినప్పుడు 9 మంది దగ్గరనే ఉంటుందా? ఈరోజు సిట్టు 9 మందినే పట్టుకోవచ్చు చూపియనికి. ఈరోజు దొంగతనాలు చాలామంది చేసినా ఒక 9 మంది మీద అందరు దొంగతనాలు వేసి 9 మందినే పట్టుకుంటారు. కానీ అందులో జనార్దన్ రెడ్డిని పట్టుకోలే కదా. జనార్దన్ రెడ్డి హయాంలో జరిగింది కదా. జనార్దన్ రెడ్డి హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు కదా. నువ్వు కూడా హ్యాపీగా తిరుగుతున్నావు, నువ్వు దొంగవే కదా చక్రపాణి. నీ పీరియడ్లో కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా. నీ పీరియడ్లో నౌకర్లు చేస్తుండ్రు కదా. కాబట్టి వాళ్ళు చేపట్టి ఎగ్జామ్ మొత్తం రద్దు చేయాలని అంటే మరి వాళ్ళ దగ్గరనే ఉంటాయి పేపర్ తక్కిన అందరికి పోవా ఈరోజు నీటుకు దీనికి పోలిక లేదు. నీటు 100% అందులో పెద్ద ఎత్తున నష్టం అనేది జరిగింది. నువ్వు పోయి దాని తరపున నిలబడు. అవసరమైతే నువ్వు సుప్రీంకోర్టులో నువ్వుగా పిటిషన్ అయ్యి నువ్వు కొట్లాడది. అదో కొట్లాట. ఇక్కడ చాలామంది ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి నిజాయితీతోని నీతితోని నాకు నౌకరు రావాలని ప్రిపేర్ అయ్యేటోనికి ఒక 9 మందికి పేపర్ వాళ్ళు దొరికినాయి. తక్కిన వాళ్ళ దగ్గర దొరికిన 9 మంది దగ్గరికి ఎంతెంతమంది పోయినరు. కష్టపడి చదువుకుంటా నౌకరు రాకుండా అయితే పోయింది కదా. మరి ఆయనే కదా కోర్టుకు పోయింది. వాళ్ళని తప్పుపడతావేంది నువ్వు? జ్యుడిషియల్ గురించి మాట్లాడతానని పిచ్చేమన్నా లేచిందా గంట చక్రపాణికి? నేను జైలుకు పోతాననే భయం ఏమైనా ఉందా? నా మీద ఎంక్వైరీ జరిగితే నేను లోపడిపోతానేమో భయం ఏమైనా ఉందా? నేను నా పీరియడ్లో ఉన్న కేసులు ఇంకా లైవ్లో ఉన్నాయి, ఆ బెంచ్ మీదకి వస్తే నేను అవుట్ అయిపోతాను భయమేమో ఉంది అన్నట్టు తిరిగి ఈయన మాటలు ఉన్నాయి. కాబట్టి పేపర్ లీక్ జరిగిందనేది వాస్తవం. ఉద్యోగ నియామకాల్లో ఖచ్చితంగా ఇర్రెగ్యులర్ జరుగుతున్నాయి, అందులో అక్రమాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. దానికి ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేవు, కామాలే ఉన్నాయి, అంటే కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి పేపర్ లీకేజ్ వల్ల అర్హుల కంటే అనర్హులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకొని లేకపోతే మెరిట్ రాకుండా పేపర్ ఏదో రాసి అక్కడ మంది ఉద్యోగం తెచ్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఎలా ప్రజలకు సేవ చేయగలుగుతారు? అంతే అన్న. ఈరోజు మీకు ఏసీబీలో దొరికేది వాళ్ళే కదా. ఈరోజు ధనాధన్ పైసలు లంచాలల్లా నేను నిన్న ఎవరో చెప్తుంటున్నా, సిపి శ్రీనివాసరెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత చాలామంది ఏసీపీలు సిఐలు పండుగ చేసుకున్నారంట. ఏది మన పూర్వ వైభవం వచ్చిందని ఇక తినొచ్చని. ఆ విధంగా అటువంటి ఆఫీసర్లు వస్తూనే ఉంటారు చాలామంది. అటువంటి పీరియడ్లలో వచ్చేటోళ్ళు అన్న గవర్నమెంట్ ఉద్యోగాలలో మాత్రం ఎక్కువ శాతం మోర్ దెన్ 60% అక్రమంగా వచ్చేటోళ్ళే. అక్రమంగా వచ్చి ఉంటారు. వీళ్ళు నా మనుషులను నింపుకోవాలనే ఉద్దేశంతో నింపుకుంటారు. రేపు వీళ్ళు కీలకంగా డిఎస్పీలు కానీ లేకుంటే ఆర్డీఓలు కానీ ఎక్కువ పీరియడ్లో గ్రూప్ 1 ఇటువంటి పీరియడ్లు వస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా వాళ్లకు గంట చక్రపాణి అనే శిఖండిగాల మధ్యలో పెట్టుకొని ఇస్తారు. ఈరోజు వాళ్ళ పీరియడ్లో గత 2016లో అయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఒత్తాసుగానే పనిచేసే పరిస్థితి. ఈరోజు ఓపెన్ సీక్రెట్ ఏంటంటే అందరికీ తెలుసు ఎవరికి నౌకరు ఎట్లా వచ్చింది, ఈమె ఎట్లా వచ్చింది, ఆయన ఎట్లా అయ్యిండు, ఆయన డిఎస్పీకి వెళ్ళి ఈరోజు ఏఎస్పీకి ఎట్లా అయ్యిండు, ఈమె అప్పుడు ఆర్డీఓకి వెళ్ళి ఇంకా ఈమెకి ఏ పోస్టులో పోయినారు అనేది వీళ్ళు పేపర్ కొనుక్కుని అందరికీ తెలుసు. వాళ్ళు బహిరంగంగా వాళ్ళు తిరుగుతున్నారు, పనిచేస్తున్నారు. అయినా కానీ ఈరోజు చట్టం ఏం చేయలేకపోతుంది, ఎవరేమేం చేయలేకపోతున్నాం. ఈరోజు కూడా గంట చక్రపాణి ఆ ఫకర్తోనే నా పీరియడ్లో ఉన్నోళ్ళు ఎంత బాగా పనిచేస్తుంది చూడ. వాళ్ళందరికీ నాకు తెలుసు. ఒకరోజు వాళ్ళని పిలుచుకొచ్చి వీళ్ళందరికీ కోచింగ్ సెంటర్లా దాన్ని ఏమో క్లాసులు అంటారు కదా, అటువంటి క్లాసులు రోజు బెటర్ అది 9 మందితోని. ఏది నీ పీరియడ్లో పేపర్లు కొన్నోళ్ళతో 9 మంది వీళ్ళని ఏమైనా పీకగలిగినరా మీరు? వీళ్ళు మేము పేపర్లు అమ్మలేదా, వీళ్ళు మేము పేపర్లు ఇవ్వలేదా? ఈరోజు చక్కగా చూడ ఆమె డిప్యూటీ కలెక్టర్ అయిపోయింది. ఇగో ఈయన డిఎస్పీకి వెళ్ళి ఈరోజు ఏఎస్పీ పోయింటే డిఐజీ దాకా పోతారు. వీళ్ళు కాలేదా? వీళ్ళని ఏమైనా బీకిందా? మీ కోర్సులు ఏమొస్తాయి భయ అని చెప్పేసి ఒక రోజు మీరు కోచింగ్ సెంటర్లో తీసుకుపోయి వాళ్ళని పేపర్ లీక్లతో 2016 నీ బ్యాచ్ నీ హయాంలో నౌకరీలో నిలబెట్టి కూర్చోబెట్టు ఎంతవరకు ప్రభావితం చెందుతారో విద్యార్థులు. కాబట్టి ఇసోంటి చెప్పేటోళ్ళు ఇసోంటిని తీసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లో మాట్లాడుతున్నట్టే ఆ కోచింగ్ సెంటర్లు ఎసోంటి కోచింగ్ సెంటర్లు అనేది అర్థమవుతుంది. కేవలం తన హయాంలో జరిగిన అవకతవకలు ఎప్పుడైతే ఇప్పుడు బయటకు వస్తాయని చెప్పేసి కేవలం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు.
కోర్టుకు సంబంధించి అవి కోర్టులు చూసుకుంటాయి. దానికి మాట్లాడే అర్హత నీకు లేదు. ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా కోర్టుకెళ్లాల్సిన అవసరం ఉంటది. బట్ ఆ కోర్టును కూడా నువ్వే డిసైడ్ చేయొద్దని చెప్పేసి బక్కా జెట్సన్ అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.